కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ నౌకరాజు కుటుంబం బలవన్మరణం కేసులో సాదిక్ ఖాన్ ను పోలీసులు కాకినాడ తీసుకొచ్చారు. సర్పవరం పోలీస్ స్టేషన్ లో నిందితుడిని విచారిస్తున్నారు. విచారణ అనంతరం నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. అటు విచారణలో సాదిక్ ఖాన్ తలబిరుసు సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది. నిందితుడు షేక్ సాదిక్ ఖాన్ ను ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి కాకినాడ తీసుకొచ్చారు. 8 మంది సిఐల బృందం నౌకరాజు ఆయన కుమార్తె రాసిన సూసైడ్ నోట్ల ఆధారంగానే సాదిక్ ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇక సాదిక్ పోలీస్ విచారణకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఏఈ నౌకరాజు ఆత్మహత్య వ్యవహారానికి సంబంధించి ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న షేక్ సాదిక్ ఖాన్ విచారణ అయితే మాత్రం కొనసాగుతుంది. ప్రస్తుతానికి మనం సర్పవరం పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. సర్పవరం పోలీస్ స్టేషన్ దగ్గర ఈ రాత్రి 2 గంటల సమయంలో సాదిక్ ఖాన్ ఢిల్లీ నుంచి అయితే రైలు మార్గంలో తీసుకుని వచ్చారు. 2 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా విచారణ అయితే మాత్రం కొనసాగుతూనే ఉంది. షేక్ సాదిక్ ఖాన్కి సంబంధించి విచారణ అంతా కూడా ఎస్పీ దగ్గరుండి అయితే మాత్రం చూస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నడుస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అసలు షేక్ సాదిక్ ఖాన్ ఏఈ నౌకరాజు కుటుంబానికి ఉన్న సంబంధం ఏమిటి అనే అంశంపై పోలీసులు పూర్తి స్థాయిలో లోతైన దర్యాప్తు కూడా చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. పలు అంశాలపై ప్రశ్నలు కూడా వేస్తున్నట్లయితే మాత్రం తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే ఆ కుటుంబానికి ఏ విధంగా పరిచయం అయ్యారు, పరిచయం అయిన తర్వాత ఎటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి, ఆ పరిణామాలతో అంటే ఈ ఏఈ నౌకరాజు కుటుంబ సభ్యులకు సంబంధించి ఆస్తులు ఏమైనా సరే షేక్ సాదిక్ ఖాన్ దగ్గర ఉన్నాయా, వాళ్ళ కార్లకు సంబంధించి వ్యవహారాలు ఉన్నాయా, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా ఇతని ఆధీనంలోకి తీసుకున్నట్లు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. దానికి సంబంధించి వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నాలు అయితే మాత్రం పోలీసులు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే దాంతోపాటు నౌకరాజు అల్లుడు జగదీష్ రెడ్డి మరణానికి సంబంధించి కూడా పలు అంశాలు అయితే మాత్రం అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ కేసుకు సంబంధించి అంటే వీళ్ళ ఆత్మహత్యకు సంబంధించిన కేసు కావచ్చు, లేకపోతే జగదీష్ రెడ్డి మరణానికి సంబంధించిన హత్యానేరం కేసు కావచ్చు, ఈ 2 కేసులకు సంబంధించి అత్యంత కీలకంగా ఉన్న సౌజన్య రాసిన మరణ వాంగ్మూలం లేఖ అనేది అత్యంత కీలకంగా ఉంది. అందులో ఉన్న ప్రతి అంశాన్ని కూడా దానికి సంబంధించి జరిగిన ప్రతి అంశాన్ని కూడా సౌజన్య రాసిన ప్రతి వివరాన్ని కూడా పోలీసులు అయితే మాత్రం ప్రశ్నల రూపంలో అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా అంటే జగదీష్ రెడ్డి మరణానికి సంబంధించి కానీ లేకపోతే వీళ్ళ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాల్లో ఈ షేక్ సాదిక్ ఖాన్తో పాటు మరెవరైనా ఉన్నారా, వీళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే సాదిక్ ఖాన్కి మద్దతు కలిపి ఈ వ్యవహారానికి సంబంధించి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనే దానిపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఏఈ నౌకరాజు కుటుంబ సమేతంగా సామూహిక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన నిందితుడిగా ఉన్న షేక్ సాదిక్ ఖాన్కి విచారణ అయితే మాత్రం కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. బలరాం, సతీష్, అంటే పోలీసుల విచారణకు ఈ సాదిక్ ఖాన్ ఎంతవరకు సహకరిస్తూ ఉన్నాడు? ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఢిల్లీలో దొరికింది మొదలు ఇప్పటి వరకు కూడా పోలీసులు అన్ని కోణాల్లో కూడా విచారణ చేస్తూనే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి సాదిక్ ఖాన్ కొన్ని అంశాలకైతే మాత్రం పెద్దగా అంటే కొన్ని అంశాలు చూసుకుంటే కనుక సపోర్ట్ చేయలేనట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి అంటే ఈ ఏఈ నౌకరాజు కుటుంబంతో సాదిక్ ఖాన్కి ఎక్కడైతే పరిచయాలు అయినాయో అక్కడి నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా సాదిక్ ఖాన్కు ఉన్న మొత్తం అంశాన్ని అంతటినీ కూడా పోలీసులు అయితే మాత్రం పిన్ టు పిన్ సాదిక్ ఖాన్ అడుగుతున్నట్లయితే తెలుస్తుంది. ఈ విచారణ మొత్తం కూడా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్తో పాటు అడిషనల్ ఎస్పీ కూడా ఉన్నతాధికారులు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. ఆ విచారణ కూడా సీనియర్ ఇన్స్పెక్టర్లతో కూడా విచారణ జరిపిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పొచ్చు. అంటే అనేక ప్రశ్నలు అసలు కుటుంబానికి సాదిక్ ఖాన్కి పరిచయం దగ్గర నుంచి పరిచయానికి గల కారణాలు, పరిచయం అయిన తర్వాత జరిగిన పరిణామాలు, జరిగిన
పరిణామాలతో పాటు ఆస్తి వ్యవహారాలు కావచ్చు, లేకపోతే ఈ నౌకరాజుకు సంబంధించిన ఆస్తి వ్యవహారాలు, షేక్ సాదిక్ ఖాన్కి ఉన్న సంబంధాల దగ్గర నుంచి దీనికి సపోర్ట్ చేసిన వ్యక్తుల దాకా ప్రతి ఒక్కరిని కూడా విచారణ అయితే మాత్రం జరుపుతున్నారు, లోతైన విచారణ చేస్తున్నారు. ఈ రోజు అయితే మాత్రం రిమైండ్కి అయితే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమైండ్కి పంపిస్తారు. రిమైండ్కి పంపించిన తర్వాత తిరిగి విచారణ చేసేందుకు కోర్టు అనుమతి కూడా అడిగే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు బలరాం. ఏదేమైనప్పటికీ కూడా అంటే రాష్ట్రంలోనే సంచలనం రేపున ఈ నౌకరాజు కుటుంబంతో ఆత్మహత్య చేసుకోవడానికి అంటే ఎంత కుంగిపోయి ఎంత నలిగిపోయి ఆత్మహత్య చేసుకున్నారనే అంశంపై పోలీసులు అయితే మాత్రం లోతైన విచారణ చేస్తున్నారు. షేక్ సాదిక్ ఖాన్తో కుటుంబ సభ్యులతో దగ్గర నుంచి అతను దగ్గరగా క్లోజ్డ్ సర్క్యూట్లో ఉన్న ఫ్రెండ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా విచారణ అయితే మాత్రం జరుపుతున్నారు. ప్రస్తుతం కనుక ఈ కేసుకు సంబంధించి అత్యంత కీలకమైన పరిణామం షేక్ సాదిక్ ఖాన్ని పట్టుకోవడం. పోలీసులు ఇందులో మాత్రం చాకచక్యంగా చాలా నైపుణ్యంగా కూడా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే షేక్ సాదిక్ ఖాన్ ఈ వ్యవహారం 16వ తారీఖు వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారని తెలిసిన వెంటనే ఫోన్లు కానీ, యూపీఐ కార్డులు కానీ, డెబిట్ కార్డులు కానీ అన్నీ వదిలేసి ఒక ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే వాళ్ళ స్నేహితులకి, తన చెల్లికి, ఒక లాయర్కి, ఒక అన్నోన్ వ్యక్తి దగ్గర నుంచి అయితే మాత్రం ఒక ఫోన్ కాల్ అయితే చేశారు. ఆ ఫోన్ కాల్ ఆధారంగా టోటల్గా అంటే షేక్ సాదిక్ ఖాన్ పట్టుకునేందుకు పోలీసులు విచారణ అయితే మాత్రం అంటే పట్టుకునేందుకు వ్యూహాన్ని పన్నడం కానీ, లేకపోతే ఒక చిన్న క్లూ ద్వారా ముందుకు వెళ్ళడం కానీ, అంటే ఈ సామర్లకోట దగ్గర నుంచి మొదలుకొని కర్ణాటక వెళ్ళారు, కర్ణాటక నుంచి షోలాపూర్ వెళ్ళారు, షోలాపూర్ నుంచి ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీలో అయితే మాత్రం పట్టుకున్నారు. అంటే ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి సాదిక్ ఖాన్ పెట్టుకున్నారు. ఏ విధంగా సాదిక్ ఖాన్ పట్టుకునేందుకు పోలీసులు వ్యవహరించారో అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి సాదిక్ ఖాన్తో ఉన్న ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బయటకు తీసుకొచ్చే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్.